హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను తణుకు కిరాయికి అయితే వెళ్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం అండి మనకైతే బుకింగ్ వచ్చింది. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకి కలిసి వస్తుందని చెప్పేసి నేను వెళ్ళాల్సిన రూట్లో వెళ్లకుండా వేరే రూట్లో వెళ్తున్నా. ఈ రూట్లో మొత్తం 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ కలవటం కాక మన మైలేజ్ కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది 1 వే రూట్ అండి. చూడండి ట్రాఫిక్ ఏ టైప్ లో ఉంది. ఫ్రంట్ లో వెళ్తున్న ట్రాక్టర్ అయితే కర్ర లోడ్తో ఉందండి. దానివల్ల ఆ డ్రైవర్ ఎటు సైడ్ అయితే దింపట్లేదు. ఒక 10 కిలోమీటర్స్ వరకు కూడా మేము ఇదే టైప్ లో వెళ్ళి. ఈ రూట్ వచ్చేసి బుట్టాయిగూడెం రూట్ అండి. నా రూట్ మ్యాప్ ఏంటంటే నేను బుట్టాయిగూడెం, కోయిలగూడెం నుంచి నిడదోలు వెళ్ళండి. నిడదోలు నుంచి తనకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. ఇటు నుంచి పోవాలి మనం. మంచిగా ఉంటుందా మొత్తం? మంచిగా ఉందా మొత్తం? ఈ బైక్ వచ్చిన తర్వాత ధర పోదాం. అంబులెన్స్ కూడా ఇందులోనేనా? అంబులెన్స్ కూడా ఈ రూట్లోనేనా? ఇంకెక్కడండి ఆ ఎదరా? అదేగా ఫంక్షన్. ఇదే బండ్లు అన్ని పెట్టారు. మన బండి పోదు ఇంకా. నేను తాగండి ఒకరికి కుదరలేదు. మనం ఇక్కడ పార్క్ చేసాం. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇటు నుంచి ఏమన్నా వెహికల్స్ వస్తే కొంచెం ఇబ్బంది ఏమో. 4 వీలర్ అయితే పట్టవు, 3 వీలర్ కూడా పట్టవు. బైక్లు అలాంటి వెళ్ళిపోతాయి. ఇంకొంచెం వెనక పెడదామని కొబ్బరి చెట్టు ఉంది. సరే చూద్దాం ఎంతసేపు ఉంటాం మనం. మిర్రర్ క్లోజ్ చేసుకుంటే కదా ఒక 1 గంటలో వెళ్ళిపోతాం. ఆంధ్రాలో ఊర్లని చాలా బాగుంటాయండి. అందులోకి పల్లెటూర్లు అయితే చెప్పలేము, పచ్చరంగా అద్దినట్టే ఉంటది. ఈ లొకేషన్ నేమ్ వచ్చేసి చిలకపాడు. నేను చిలకపాడులో ఉన్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా. ఇక్కడ వరకే మనం వచ్చింది. అసలు ఇది చూడండి, పక్కనే టెంపుల్, ఇక్కడ బ్రిడ్జి. అసలు మూవీ షూటింగ్ జరిగినట్టే ఉంది. అసలు ఎక్సలెంట్ ఉంది. దాన్ని మనం వర్ణించలేము. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే రోజు ఆస్వాదిస్తూ ఉంటారు ఈ అందాన్ని. ఈ టెంపుల్ ముందు వచ్చేసి వాటర్ వెళ్తున్నాయండి. కోనర్ టైప్ లో ఉంది. చాలా బాగుంది, చూడటానికి కూడా బాగుంది. నేను అయితే భోజనం కంప్లీట్ చేసేసినాం. నేను వాళ్ళతో ఏమంటారో వంతు పెట్టుకోకుండా ఒక్కనే వెళ్ళిపోయినా. లైన్లో నుంచొని తిన్న విషయాలు మనం మొహమాట వాడంగా ఎవరు లాగారు ఈ క్లిప్. లూజ్ అయింది అంటే బాగుంది. అయ్యా ఇది బయటకు వచ్చేసింది. దీనికి ఏమైందో మరి సెట్ చేయాలి. దీన్ని చూద్దాం. క్లిప్ అయితే దీనికన్నా లాక్ ఇరిగిపోయింది. నేను నొక్కితే ఇంక ఇది పట్టట్లా. దాని వరకు మరి అది ఎందుకు కిందకి వచ్చిందో ఎవరు లాగుంటారో దానివల్ల కిందకి నీకు తీసేసి ఇలా ఉంచుకోవడమే. లేదంటే ఇట్లా ఫెవిక్విక్ పెట్టానా తీర్చుకోవాలి. ఏదో ఒకటి చేద్దాం. జస్ట్ ఇప్పుడే చూసాం కదా దాన్ని అయితే మనం. తినడం కంప్లీట్ అయిపోయింది. నా వంతుగా ఇప్పుడు నేనేం చేస్తా అంటే గేమ్ ఆడుకుంటాను మొబైల్లో, ప్రిపేర్ గేమ్. వాళ్ళు వచ్చే వరకు కూడా ఖాళీ కాబట్టి టైం పాస్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా 70 ఉంది. ఒక ఛార్జింగ్ అయిపోయినా మన దాంట్లో ఛార్జర్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ మనిషికి ఒక గిఫ్ట్ ఇచ్చారండి. మన దాంట్లో 13 నెంబర్స్ వచ్చారు కాబట్టి 13 గిఫ్ట్స్ ప్లస్ నాకు ఒకటి ఇచ్చారు. 14 గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ రాని వాళ్ళకి కూడా వీళ్ళు అమౌంట్ వేసి గిఫ్ట్లు తీసుకున్నారు. కూర్చోడానికి అయితే ప్లేస్ సరిపోవట్లేదు. అందుకని అవన్నీ నేను డిక్కీలో చదువుతున్నా. మనకు డిక్కీలో ఈ బాక్సులు పెట్టి అంత స్పేస్ వేసి ఉంది, కరెక్ట్గా సరిపోయినాయి. ఈ లొకేషన్ వచ్చేసి నల్లజర్ల రూట్ అండి. మేము వెళ్ళేటప్పుడు ఒక రూట్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు ఒక రూట్లో వస్తాను. ఇప్పుడు వచ్చేటప్పుడు మేము తణుకు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కోయిలగూడెం లెక్కేసి అక్కడ నుంచి జంగారెడ్డిగూడెం నుంచి వెళ్ళిపోతాం అండి. మెయిన్ రోడ్డు. అసలు ఈ రోడ్డు ఇక్కడ వరకు కూడా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కోసం తప్పు చేసినాం అండి. నరకం చూసినాం. ఖచ్చితంగా పొద్దుపోద్ది బయలుదేరేటాలకే. మన వాళ్ళు వచ్చేసి ఫ్రూట్స్, నెక్స్ట్ స్వీట్స్ ఇలాంటి ఏమైనా షాపింగ్ ఉంటే అదే షాపింగ్ చేయడానికి వెళ్ళారు. వాటి కోసం ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా ఎంత దూరం వచ్చినాం కదా ఏమైనా స్పెషల్ ఉంటే ఈ లొకేషన్లో అవి కొందామని చెప్పేసి వెళ్ళారు. నెక్స్ట్ పానీపూరి, బజ్జీలు అన్నారు. ప్రతిదీ ఒక్కొక్క చోట ఆపక లేకుండా అన్ని కలిపి ఒక ఊళ్ళో ఆగాను. ఇది నల్లజర్ల. ఈ లొకేషన్ వచ్చేసి బస్ స్టాండ్. పానీపూరి అయితే సూపర్ ఉంది. ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ చేస్తుంది ఇక్కడ. ఆల్రెడీ నల్లజర్లో 1 అవర్ ఆపినా కానీ వాళ్ళకి టైం సరిపోలేదండి. మా దగ్గర లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ ఊరు వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అశురాపేట లొకేషను. ఇక్కడ మళ్ళీ కూరగాయలు కొనుక్కోవాలట. మళ్ళీ కూరగాయల కోసం ఆఫ్ చేశారండి. ఇక్కడ కూడా 1 అవర్ అవుతుంది. వెయిటింగ్కి ఎక్కువ అవుతుంది మా రన్నింగ్ కంట. 2.5 జర్నీకి వీళ్ళు 4 అవర్స్ 5 అవర్స్ చేశారు. చూడండి పొద్దుపోయింది. ఎప్పుడో ఈవినింగ్ బయలుదేరినాం. ఏంటండి ఇవన్నీ లగేజీ జాగ్రత్త పట్టుకోండి. లగేజ్ నాకొద్దు. అక్కడ దిగిన తర్వాత ఇద్దరులే. ఫ్రెండ్స్ అందరినీ అయితే దింపేసాం. ఇంటికి వచ్చేసాం మనం. నెక్స్ట్ ఈరోజు ఈ ఫ్యాన్ పాడైపోయింది కదా, అక్కడికక్కడికి నేను బాగు చేశాను. ఎందుకంటే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి. ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. ఇన్ని రోజులు అసలు స్పీడ్ తిరగలేదు. ఎందుకంటే దాంట్లో హెయిర్ ఉంది. అందులోకి ఇక్కడ వైర్ కూడా పోయింది. దాన్ని క్లియర్ చేసా. డైరెక్ట్గా ఇంట్లోకి ఎక్కేయటమే మనం చేసేది ఏం లేదు. మనకు కూడా అయితే వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. అదే ఎక్కడ ఫంక్షన్కి వెళ్తే ఇస్తారు కదా,
ఆ గిఫ్ట్ అయితే ఇచ్చారు, ఒక బాక్సు. ఫ్రెండ్స్ ఇదే మనకి ఇచ్చిన గిఫ్ట్. ఆ ఫంక్షన్లో గిఫ్ట్ అయితే పట్టుకొచ్చాం. అట్టికేలా అవి ఉన్నాయి, చూసుకునే పని లేదులే. మా వెహికల్ అయితే ఈరోజు అయితే లోన్కి ఎక్కిస్తున్నాం. ఇన్ని రోజులు అసలు బయటే ఉంది. మాకు ఇదంతా క్లియర్ కాక సామాన్లు ఉండే వర్క్ జరుగుతుంది ఈ ప్లేస్ మొత్తం. దానివల్ల వెహికల్ని అయితే బయటే పెట్టా. వర్షానికి తడిసిపోయేది పాపం రోజు. ఈ రోజు నుంచి దానికి ఆ తిప్పలు లేవు. డైరెక్ట్ మాకైతే ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అది చూడండి, ఆ షెడ్ కిందకి వెళ్ళిపోద్ది. లైట్లు ఆఫ్ చేసుకోవాలి. ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ బాటిల్ మర్చిపోయారు, ఇక్కడ ఒక బాటిల్ మర్చిపోయారు. ఆ పక్కన ఏంటో బొండా పడేశారు స్నాక్స్. ఇవన్నీ ఇప్పుడు మనం క్లియర్ చేసుకునే ఓపిక లేదు, కానీ రేపు పొద్దున్న చేసుకోవటమే. రేపు వెళ్ళే బుకింగ్ అయితే ఏం లేవులే. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఆ బ్యాగ్ నాది, అది నేను కొనుక్కున్నా ఓన్గా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.